హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తి బయటకు చెప్పే మాటలు ఎంతవరకు నిజం? అసలు వాళ్ళ మనసులో ఆలోచనలేంటి? బయటకు చెప్తుందేంటి? అసలు బయటికి ఒకవేళ అబద్ధాలు చెప్పినట్టయితే ఎందుకు చెప్తున్నారు? కొంతమంది వ్యక్తులేంటంటే టైమ్ టు టైమ్ ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారండి. వాళ్ళేం చేస్తుంటారంటే మిస్‌లీడ్ చేస్తుంటారనమాట. బయటకొకటి చెప్తుంటారు. లోపల ఇంకో ఆలోచనలుంటాయి. చేసేది కూడా అలానే ఉంటుంది. బయటకొకటి చెప్తారు ఇలా చేస్తాము అని. చేసే పనులు కంప్లీట్‌గా రివర్స్‌లో ఉంటాయి. సో, అసలు అలాంటి వ్యక్తుల ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళసలు ఎంతవరకు నిజం చెప్తున్నారు? మీరిలాంటి వ్యక్తులకి ఏం చెయ్యాలి? లేకపోతే ఎలా ఉండాలి? అనే విషయాల కోసమైతే ఈరోజు నేను రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. అంటే ఇలాంటి రీడింగ్ పాస్ట్‌లో కూడా కొన్ని సిమిలర్‌వి చేశాను. బట్ మేబీ వ్యక్తులు ఇప్పటికైనా మారుండొచ్చు కదా! కొంతైనా సరే వాళ్ళ బిహేవియర్ చేంజ్ అవ్వచ్చు కదా! లేకపోతే కొంతమంది ఇప్పుడు వర్స్‌గా తయారవ్వచ్చు. సో, ఇలాంటి రీడింగ్స్ ఏంటంటే టైమ్ టు టైమ్ చేస్తున్నప్పుడు ఏంటంటే వ్యక్తుల వల్ల మీరు మోసపోరు. రెండవదేంటంటే జాగ్రత్తగా ఉంటారండి. మీలో చాలామంది సఫర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, కొంతమంది రాంగ్ పర్సన్స్‌ని ట్రస్ట్ చేయడం అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళవ్వచ్చు, బయట వాళ్ళవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ మోసపోవడం అనేది మాత్రం సహజంగా జరుగుతుంటది. వ్యక్తుల్ని నమ్మడం వల్ల. మీలో కొంతమందేంటంటే మనీ ఇచ్చేస్తుంటారు. కొంతమంది గోల్డ్ ఇచ్చేస్తుంటారు. కొంతమంది ప్రాపర్టీస్ ఇచ్చేస్తుంటారు. ఇలా అంటే వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మి. వాళ్ళు అంటే ఇవి మాత్రమే ఇచ్చేస్తే పర్వాలేదండి. కొంతమందేంటంటే ఇంకా అంతకు మించి ఫ్యామిలీస్‌ని విడిచిపెట్టేయడం, లేకపోతే అయిన వాళ్ళనేంటంటే దూరం పెట్టడం, చెయ్యని తప్పుకి కొంతమంది మీద ఇలాంటి వాళ్ళు నిందలు వేస్తే, ఆ నిందలు వేరే వాళ్ళు మొయ్యడం, లేకపోతే మీరే అలాంటివి మొయ్యడం చేస్తుంటారు. సో, అసలు ఇలాంటి రీడింగ్ ఒకటి చేస్తే, ముందు ఈ వ్యక్తిని ఏం చేయాలి అనేది మీరు ఆలోచించుకుంటారు. సో, నేనందుకే ఇలాంటి రీడింగ్ అయితే ఒకటి చేస్తున్నాను. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే నా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ రెండూ ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 7 చక్ర బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి టర్కోయిజ్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఈవిల్ ఐ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ 7 చక్ర బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి బయటకు చెప్పే మాటలు ఎంతవరకు నిజం? సో, యూనివర్స్ అసలు మీకేం చెప్పాలనుకుంటుంది? ఈ వ్యక్తి పరంగా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? చూద్దాం అసలు. మేబీ ఎలా ఉంది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఆల్రెడీ ఈ వ్యక్తికి మీకు కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయండి. అంటే వీళ్ళ సంగతేంటో మీకు తెలుసు. అండ్ వాళ్ళకి కూడా మీ సంగతేంటో తెలుసు. ఇద్దరి మధ్యలోని ఏంటంటే, ఆ డిస్టర్బెన్సెస్ అనేవి మాత్రం క్లియర్‌గా ఉన్నాయి. వాళ్ళు ఫస్ట్ థింగ్ మిమ్మల్ని నమ్మరు. మీరు కూడా వీళ్ళని ఏంటంటే అంత ఈజీగా నమ్మరు అని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే, పాస్ట్‌లో వీళ్ళు మీకు కొంత డ్యామేజ్ చేశారండి. అది మీరు కూడా ఊహించలేదు. అండ్ వాళ్ళు కూడా అది ఊహించలేదు అలా జరుగుతుంది అని. మొత్తానికి వాళ్ళకి, మీకు ఇద్దరికీ కూడా ఈ సిట్యుయేషన్‌లోనే ఏంటంటే కొన్ని జరిగాయి. దీనివల్ల మీరొక్కలే అంటే సోల్‌గా సఫర్ అయ్యారని కాదు. వాళ్ళు కూడా అయ్యారని చెప్పొచ్చు. బట్ ఏదైనా సరే ఇక్కడ మీరెలా అయితే విక్టిమ్ అని ఫీల్ అవుతున్నారో, వాళ్ళు అలానే విక్టిమ్‌లా ఫీల్ అవుతున్నారు. ఏదైనా సరే ఇక్కడ ఇద్దరి మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఆ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. సో, ఈ డిఫరెన్సెస్ వల్ల మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తిని అంత ఈజీగా ట్రస్ట్ చేయట్లేదండి. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వ్యక్తి కూడా మీతో హానెస్ట్‌గా ఉండట్లేదు. వాళ్ళు బయటకి చెప్పే మాటలు కానీ, చేస్తుంది కానీ కంప్లీట్‌గా వేరు. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఈ వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నారు అంటే, పాస్ట్‌లో ఆల్రెడీ కొన్ని సిట్యుయేషన్స్ జరిగాయి కాబట్టి, మళ్ళీ అంటే అవి రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి అనుకుంటున్నారు. అవి రిపీట్ అవ్వకూడదు అంటే అర్థం ఏంటి? వాళ్ళు కొంచెం సేఫ్ గేమ్ ఆడాల్సి ఉంటుంది. లేకపోతే కొన్ని ప్రిటెండ్ చేయాల్సి ఉంటుంది. సో, అలా ప్రిటెండ్ చేస్తే ఇక్కడ ఏ ప్రాబ్లమ్ లేదు కదా! మీరు కూడా వాళ్ళని ఏదైనా అనడం కానీ, లేకపోతే వాళ్ళని సస్పెక్ట్ చేయడం కానీ అలాంటివి చెయ్యరు కదా! సో, వాళ్ళెలా ఆలోచిస్తున్నారు అంటే, పాస్ట్ అనేది ట్రిగ్గర్ అవ్వకూడదు. లేకపోతే పాస్ట్ అనేది వీళ్ళని మళ్ళీ హాంట్ చేయకూడదు అనేది వాళ్ళ ఇంటెన్షన్ అండి. ఇక్కడేంటంటే మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా! సో, వాళ్ళకి అది తెలుసు.
ఇక్కడ అంటే ఎవరి థాట్స్ వాళ్ళకున్నాయండి. ఎవరు ఐడియాస్ వాళ్ళకున్నాయి. అండ్ వాళ్ళేంటో మీకు క్లియర్‌గా తెలుసు. మీరేంటో కూడా వాళ్ళకి క్లియర్‌గా తెలుసు. బట్ ఏంటంటే సేఫ్‌గా ఉందాం అనుకుంటున్నారు వీళ్ళు. ఆ పాస్ట్ అనేది అంటే మళ్ళీ మళ్ళీ హాంట్ చేసి లేకపోతే మళ్ళీ దానివల్ల సఫర్ అయ్యి లేకపోతే మళ్ళీ దానివల్ల స్ట్రెస్ తెచ్చుకొని లేకపోతే డిప్రెషన్ తెచ్చుకొని అలా ఈ వ్యక్తులేంటంటే ఆ జోన్‌లో ఉండాలి అని అనుకోవట్లేదు. వాళ్ళేంటంటే సేఫ్‌గా ఉండాలి అనుకుంటున్నారండి. అండ్ ఫస్ట్ థింగ్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో, ఈ ప్రొటెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, కొంచెం బయటికి ఒక మాట చెప్పేసి లోపల ఇంకోలా ఉంటే సరిపోయింది కదా! ఈ వ్యక్తులు ఎలా ఆలోచిస్తున్నారు అంటే, కొంచెం జెంటిల్‌గా ఉంటే బెటర్ ఏమో! లేకపోతే కొంత దూరం పెట్టినా పర్వాలేదు. అంటే వీళ్ళు ఏంటంటే గొడవకి వెళ్ళాలి అని అనుకోవట్లేదండి. మెయిన్ ఇక్కడేంటంటే మీరు ఈ ఇష్యూని కానీ, లేకపోతే ఉన్న సిట్యుయేషన్స్‌ని కానీ పెద్దవి చేయకూడదు అనేది వాళ్ళ ఇంటెన్షన్. అంటే ఇక్కడ ఒకటి ప్రెజెంట్ అంతా బాగానే ఉండొచ్చు. సో, ఇలా అంతా బాగానే ఉన్నప్పుడు వీళ్ళేం చేస్తారు? మీతో అలా మంచిగా కంటిన్యూ అవుతుంటే మీరు మంచిగానే ఉంటారు కదా! వాళ్ళనేమి అనరు కదా! అదే ఒకవేళ ఏదో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చినా, ఏదో ఒక చిన్న పాయింట్ దగ్గర డిఫరెన్సెస్ వచ్చినా మళ్ళీ ఏమవుతుంది? ఈ పాస్ట్ అనేది బయటకు వస్తుంటదనమాట. సో, అక్కడ మళ్ళీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతుంటాయి. సో, ఈ వ్యక్తులేంటంటే అలాంటివి రాకూడదు అని చెప్పి వాళ్ళు ప్రిటెండ్ చేస్తున్నారు అని చెప్పొచ్చండి. బట్ వాళ్ళ రియాలిటీ అయితే అది కాదు. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను మీకు అంటే వ్యక్తులు నిజానికి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళకి వాళ్ళు చాలా సిన్సియరు లేకపోతే చాలా ఆనెస్ట్ అనుకుంటున్నారు. ప్లస్ వాళ్ళేంటంటే ఒక రిలేషన్‌షిప్‌నే కాపాడేస్తున్నట్టు కూడా ఫీల్ అవుతున్నారు. అంటే అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ రానివ్వకుండా ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో సపోజ్ టర్మ్స్ బాలేవనుకోండి లేకపోతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంది అని అనుకోండి. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు చెప్తారు. నేను బిజీగా ఉన్నాను. నేను అందుకే అవ్వట్లేదు నాకు నీతో మాట్లాడడానికి. లేకపోతే కొంతకాలం అంటే ఇలా కాంటాక్ట్ లేకపోతేనే పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ టైమ్ అండ్ స్పేస్ ఇంపార్టెంట్ అని ఇలా చెప్పేస్తారు. సో, అలా చెప్పినప్పుడు మీరు వాళ్ళతోని వెళ్లి ఫైట్ చేయలేరు కదా! మహా అయితే మీరేమంటారు? ఎప్పుడు బిజీగా ఉన్నాననే అంటావు. ఇంకొక మాట చెప్పు అని అంటారు. అంతకు మించి మీరేం అనీలేరు కదా! సో, ఇక్కడేమవుతుంది? అక్కడితో ఆర్గ్యుమెంట్ ఆగిపోతుంది. బట్ మీతో మాట్లాడితే ఏమవుతుంది? క్లోజ్‌గా మాట్లాడితే అన్నీ బయటకు వస్తాయన్నమాట. సో, అందుకే ఈ వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నారు అంటే కొంత దూరంగా ఉన్నా పర్వాలేదు కానీ ఆర్గ్యుమెంట్స్ రావు. లేకపోతే మాట్లాడేటట్టయితే కొంచెం తక్కువ మాట్లాడి లిమిట్‌లో ఉంటే కొన్ని బయటకు రావు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. అంటే వాళ్ళకి వాళ్ళు కొన్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. వాళ్ళకేంటంటే ఒకటే అనిపిస్తుంది. ఇలా వీళ్ళు మేనేజ్ చేసేస్తే వాళ్ళు చేయాల్సినవన్నీ కూడా సైలెంట్‌గా చేసేసుకోవచ్చు అని. ఇక్కడ ఒకటండి మీతో అలాగ వాళ్ళు ప్రిటెండ్ చేస్తున్నారు. లేకపోతే వాళ్ళేం పట్టనట్టుగా ఉంటున్నారు అంటే అర్థం ఏంటంటే వెనక ఏదో చేస్తున్నారని అర్థం అండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఈ వ్యక్తులకి ఏంటంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళేంటి అనేది కూడా మీరు ఊహించలేరు. అలా ఉన్నారు. అంటే ఒక టాక్సిక్ పర్సన్ అని నేను చెప్పను కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ అయితే వాళ్ళకున్నాయండి. వాళ్ళేంటంటే వెనకైతే ఏదో చేస్తున్నారు. సో, అది చేస్తున్నప్పుడే వాళ్ళకేంటంటే అవి ఫ్రీగా అవ్వాలి. లేకపోతే ఆ జర్నీ అనేది స్మూత్‌గా సెయిల్ అవ్వాలి అంటే ఇక్కడ మీ నుంచి ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకూడదు కదా! ఈ పాస్ట్ అనేది ఏంటంటే వీళ్ళని హాంట్ చేస్తుందండి. సో, వాళ్ళేమనుకుంటున్నారు అంటే మేబీ మాట్లాడకపోయినా, తక్కువ మాట్లాడినా, లేకపోతే కొన్ని విషయాలు మీకు చెప్పకపోయినా, లేకపోతే మీ ఫేవర్‌లో కొన్ని మాట్లాడినా సరే మీరు అంటే అలర్ట్‌గా ఉండరు కదా! నార్మల్‌గా ఉంటారు. సో, ఆ టైంలో వాళ్ళు చేయాల్సిన పనులు చేసేయొచ్చు అనే ఆలోచనలు ఈ వ్యక్తికి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు మీ దగ్గర ఓపెన్‌గా మాట్లాడి, లేకపోతే వీళ్ళు అంటే మీతో చెప్పాల్సినవి చెప్తే ఎక్కడ గొడవలు వస్తాయో అనే ఆలోచనండి. వీళ్ళేంటంటే ఏదో ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు ఎలాగో ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటారు. బట్ ఇంకేదో కూడా వాళ్ళు చెయ్యాలి అనుకుంటున్నారు. సో, దానివల్ల ఏంటంటే మీకు అన్నీ తెలీవిక్కడ. కొన్ని మాత్రమే తెలుసు. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే బయట పెట్టట్లేదు మీ దగ్గర. సో, ఇక్కడేంటంటే ఈ గొడవలు రాకూడదనేది వాళ్ళ ఇంటెన్షన్ అండి. అండ్ ఇంకొకటేంటంటే ఒకవేళ వీళ్ళు చెప్పినా సరే మీరు అర్థం చేసుకోరు. మీ వెర్షన్‌లో మీరు మాట్లాడతారు అక్కడితో అయిపోయింది. బట్ వాళ్ళు చెప్పేది మీకు అవసరం లేదు. లేకపోతే వాళ్ళతో అన్నెసెసరీ ఫైట్స్ చేస్తారు. ఇదండి వాళ్ళ ఉద్దేశం. సో, వాళ్ళకేంటంటే అలా అస్సలు ఇష్టం లేదు. వాళ్ళెలా ఆలోచిస్తున్నారు అంటే, వద్దు వీళ్ళకి తెలియకూడదు. వీళ్ళకి తెలిసిందంటే మనల్ని ఆ పని చేయనివ్వరు. వీళ్ళ తెలివితేటలు చూపిస్తారు మన దగ్గర. అలాంటి ఆలోచనలండి. సో, వాళ్ళేంటంటే సీక్రెట్‌గా చేసుకోవాలి అనుకుంటున్నారు. సో, డెఫినెట్‌గా ఇదేంటంటే ఎట్ ఎనీ కాస్ట్ మీకు తెలియనివ్వరు అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి కమింగ్ డేస్‌లో కూడా మీరు వీళ్ళ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అని ట్రై చేసినా, లేకపోతే అసలు వీళ్ళేం చేస్తున్నారు అని ఎంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా సరే, ఈ వ్యక్తులు మిమ్మల్ని ఏంటంటే మ్యానిపులేట్ కూడా చేయగలరండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నాకొకటి అర్థమైంది. అదేంటంటే తియ్యటి కబుర్లు చెప్తుంటారనమాట. అంటే
ఆ మాటలు ఎందుకు చెప్తారు అంటే మీకే డౌట్ వస్తుంది. ఈ వ్యక్తులు ఇంత మారిపోయారా అని. అసలు వీళ్ళు ఏంటి ఇలా ఉన్నారు? లేకపోతే కంప్లీట్‌గా మీరు వీళ్ళని పోక్ చేస్తున్నా సరే డిస్టర్బ్ అవ్వరు వీళ్ళు. వాళ్ళ కోపాన్ని మీకు చూపించరు. లేకపోతే వాళ్ళు కంప్లీట్‌గా కట్ చేయడానికైనా కట్ చేస్తారు. ఎందుకంటే ఇంక మీ సైడ్ నుంచి అసలు ప్రాబ్లమే లేదు కదా! బట్ ఇక్కడేంటంటే ఈ వ్యక్తులనైతే అంత ఈజీగా నమ్మొద్దండి. అండ్ వీళ్ళని మీరు వాచ్ చేయడం అయితే మంచిదే. కాకపోతే వాచ్ చేయడం అనేది అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఈ వ్యక్తులు అస్సలు బయట పడరు. చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తారు. వాళ్ళు అనుకున్నది అయ్యే వరకు కూడా. అప్పుడు మేబీ రివీల్ చేస్తే చేస్తారు. అంతవరకు చేయరు. సో, వీళ్ళనేంటంటే అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే మీరు ఒకవేళ వీళ్ళేం చేస్తున్నారు? ఏం జరుగుతుందిక్కడ అని తెలుసుకోవడానికి కానీ ట్రై చేస్తే, మొత్తానికే కట్ చేసుకోవడానికి చూడొచ్చు. అంటే గొడవ పెట్టుకొని కట్ చేయరు. కొంతమంది ఉంటారండి. వాళ్ళెలాంటి వాళ్ళంటే, ముందు రోజు వరకు బాగానే మాట్లాడతారు. ఆ తర్వాత రోజు సైలెంట్‌గా బ్లాక్ చేసేస్తుంటారు. లేకపోతే సైలెంట్‌గా అంటే కాంటాక్ట్ అనేది కంప్లీట్‌గా కట్ చేస్తారు. సో, ఇలాంటివి చాలా మందికి జరుగుతుంటాయండి. ఎందుకు అంటే, ఇలాంటివే కారణాలని చెప్పొచ్చు. సో, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి గురించి మీరు తెలుసుకోవడంలో తప్పులేదు కానీ, ఓపెన్‌గా అయితే కొన్ని చేయకూడదు మీరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ వ్యక్తిని కూడా ఫస్ట్ మీరు నమ్మొద్దండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, ఇక్కడ ఒకటండి ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీ ప్రయారిటీస్ అనేవి మీరు తెలుసుకోవాలండి. ఎందుకో కానీ ఇక్కడ మీ ప్రయారిటీస్ మీరు తెలుసుకోలేకపోతున్నారు. అండ్ మీ ఎమోషన్స్‌ని కూడా మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీలో కొన్ని చేంజెస్ అయితే రావాలండి. ఆ చేంజెస్ ఎలా ఉండాలి అంటే అవి మీకు బెటర్ పర్సన్‌లా చేంజ్ చేసేలా ఉండాలి. అంటే మీ బెటర్‌మెంట్ కోసం చేంజెస్ ఇక్కడ అవసరం. ఈ వ్యక్తిని ఏంటంటే మీరు అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. అలా అని చెప్పి మీరేంటంటే పేషెన్స్‌తో వ్యవహరించండి. ఎందుకంటే ఒకవేళ ఈ వ్యక్తి ఏమైనా చెప్పట్లేదు, లేకపోతే వాళ్ళ మాటలు క్లియర్‌గా మీకు ఫేక్ అని అర్థమవుతున్నా సరే వాళ్ళతో ఫైట్ చేయొద్దు. వాళ్ళతోని ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. మీరు ఎప్పుడైతే ఫైట్ చేస్తారో, మీరు ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ చేస్తారో వాళ్ళు ఇక్కడ 2 జరగొచ్చండి. ఒకటి ఓపెన్ అప్ అయిపోతారు. ఇంకా కంప్లీట్‌గా తెగించేస్తారని చెప్పొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఒకవేళ అలా తెగించకపోయినా సరే, జాగ్రత్త పడిపోతారండి. ఇంకొంచెం అలర్ట్ అయిపోయి వాళ్ళు ఏం చేసుకోవాలో అది చేసుకుంటారు. బట్ మీరేంటంటే, ఏం లేనట్టుగా, ఏం తెలియనట్టుగా అదే నిజమని నమ్ముతున్నట్టు కానీ యాక్ట్ చేస్తే, డెఫినిట్‌గా వాళ్ళ విషయాలు మీకు కొన్ని తెలుస్తాయి. అప్పుడు మళ్ళీ మీరు డెసిషన్స్ తీసుకోవచ్చు. బట్ మీరేంటంటే తొందరపడిపోతే ఇక్కడ ఏది జరగదు. ఫస్ట్ థింగ్ మీ ప్రయారిటీస్ మీరు తెలుసుకోండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఈ వ్యక్తి ఆల్రెడీ గతంలో మీకు కొన్ని చేశారు. అండ్ ఈ వ్యక్తి విషయంలో మీకు చాలా క్లారిటీ కూడా ఉంది. స్టిల్ మీరేంటంటే అప్పుడప్పుడు ఈ వ్యక్తి చెప్పిన మాటలు నిజమని నమ్మేస్తున్నారండి. వీళ్ళేంటంటే బయటికి చెప్పే మాటలన్నీ నిజాలైతే కావు. చాలా అబద్ధాలున్నాయి. ఎందుకంటే వాళ్ళిక్కడ ఏదో ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ట్రై చేస్తున్నారు. సో, దానికోసం అని చెప్పి వాళ్ళేంటంటే ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఈ ప్రాసెస్‌లో ఎవరు విక్టిమ్ అవుతారు అంటే మీరే విక్టిమ్ అవుతారు. జాగ్రత్తగా ఉంటే మంచిదండి. అలా అని చెప్పి ఇక్కడేంటంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ మీద మీరేంటంటే ఒక బర్డెన్ పెట్టుకోవద్దండి. జస్ట్ కూల్‌గా ఉండండి. ఈ సిట్యుయేషన్ ఏంటంటే కూల్‌గా డీల్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చేంజెస్ అయితే వస్తాయండి. బట్ ఆ చేంజెస్ మీలో రావాలి. అవి ఎలా రావాలి అంటే మీరు స్మార్ట్‌గా బిహేవ్ చేసినట్టుగా రావాలండి. మీరిక్కడ ఏంటంటే బయట పడిపోతున్నారు తొందరగా. సో, బయట పడొద్దు. కొంతమంది ఏంటంటే అరుస్తుంటారు. అంటే సిట్యుయేషన్ వాళ్ళకి ఏంటంటే వీక్ చేసేస్తుంటది. కొంతమంది ఎలా ఉంటారు అంటే ఎమోషనల్‌గా బాగా డ్రైన్ అయిపోతుంటారండి. సో, అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంక విసిగిపోయి వ్యక్తులతో ఫైట్ చేసి పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని కేకలు వేస్తుంటారు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు కేకలు వేయరండి. ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళే కేకలు వేస్తారు. కానీ మీరు వేసిన కేకల వల్ల ఇక్కడ ఎవరికీ ఏ లాభం లేదు. సో, ఇక్కడ మీరు ఎప్పుడైతే స్మార్ట్‌గా బిహేవ్ చేస్తారో డెఫినిట్‌గా వాళ్ళు దొరుకుతారు. దొరికినప్పుడు మీరేం చేయాలి అనుకుంటే అది చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ టర్కాయిజ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి బయటకు చెప్పే మాటలు ఎంతవరకు నిజం? ఈ వ్యక్తి ఇప్పటికైనా మారారా? అసలు వాళ్ళ ఆలోచనలేంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే
మీ విషయంలో ఏంటంటే ఈ వ్యక్తి అన్నీ తెలుసు అని అనుకున్నారండి పాస్ట్‌లో. అంటే వీళ్ళకి కొన్ని డిసప్పాయింట్‌మెంట్స్ ఉన్నాయి. ఈ డిసప్పాయింట్‌మెంట్స్‌కి రీజన్ ఏంటంటే మీరు వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినంత లేరు. అంటే వీళ్ళు మిమ్మల్ని ఏదో అనుకున్నారు. ఎలానో ఊహించుకున్నారు. బట్ అక్కడి వరకు అయితే మీరు రీచ్ అవ్వలేదు. సో, దానివల్ల వాళ్ళకి కొన్ని డిసప్పాయింట్‌మెంట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే కొన్ని కేయోస్ ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తులకి మీరేంటో తెలుసండి. అట్ ద సేమ్ టైమ్ మీకు కూడా ఈ వ్యక్తి ఏంటో తెలుసు. కొన్నిసార్లు అంటే వీళ్ళ బిహేవియర్ అంటే కొంత డిస్టర్బింగ్‌గా ఉన్నా, లేకపోతే మీరు ఊహించినట్టు లేకపోయినా లైక్ ఆడ్ బిహేవియర్‌నైతే వీళ్ళు ఎగ్జిబిట్ చేశారు. అది మీరు నోటీస్ కూడా చేశారు. బట్ సమ్‌హౌ ఇద్దరూ అది మేనేజ్ చేశారని చెప్పొచ్చండి. ఎక్కడో కానీ అంటే ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కానీ పర్సనల్‌గా ఈ వ్యక్తి అయితే ఇక్కడ బ్యాడ్ పర్సన్ లాగా కార్డ్స్ ఇండికేట్ చేయట్లేదండి. కాకపోతే ఈ వ్యక్తులు ఎలాంటి వాళ్ళంటే ఇమ్మెచ్యూర్ అనమాట. చైల్డిష్ టైపు. సో, అలా ఉన్నంత మాత్రాన వాళ్ళేంటంటే ఫేక్ అని కాదు. అలా అని అబద్ధాలు కూడా ఏం చెప్పట్లేదు. కాకపోతే వ్యక్తులేంటంటే తొందరపడిపోతుంటారండి ప్రతిదానికి కూడా. వాళ్ళేంటంటే అనుకున్న వెంటనే కొన్ని జరిగిపోవాలి. అవి జరగకపోతే వాళ్ళేంటంటే డిసప్పాయింట్ అవ్వడం, లేకపోతే ఇంక జరగదేమో అని అనుకోవడం, ఇలాంటివి ఎక్కువగా ఈ వ్యక్తికి ఉన్న లక్షణాలని చెప్పొచ్చు. సో, ఇలాంటి వ్యక్తి ఏంటంటే బయటకి మీతో ఏదైతే చెప్తున్నారో అవి నిజాలేనండి. అబద్ధాలైతే కాదు. ఇక్కడ ఏ కార్డ్ కూడా వీళ్ళు అబద్ధం చెప్తున్నట్టుగా చెప్పట్లేదు. అంటే ఇక్కడ ఒకటి వీళ్ళు చెప్తుంటారు. మేబీ అది అవ్వకపోవడం అనేదేంటంటే ఫేట్ లాంటిదండి. బట్ అంతేకాని కావాలని చేస్తుందయితే కాదు. వాళ్ళు అదే కదా చెప్తున్నా తొందర పడిపోతుంటారు. ఇప్పుడు సపోజు ఒక మూవీ ఒక రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేస్తారండి. సో, ఇంక అందరూ ఆ రోజుకి ఫిక్స్ అయిపోయి అంతా అయిన తర్వాత సడెన్‌గా ఏదో రీజన్ వల్ల అది పోస్ట్‌పోన్ అవ్వచ్చు. యాక్చువల్‌గా వీళ్ళేంటంటే మీకేదైతే చెప్తున్నారో ఆ చెప్పిన టైంకి వాళ్ళ మైండ్‌లో ఉంటున్న ఆలోచనలవే. అలానే చెయ్యాలి అని అనుకుంటున్నారు. కాకపోతే అక్కడ సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళ ఫేవర్‌లో వర్కౌట్ అవ్వనప్పుడు అవి మళ్ళీ వాళ్ళు డ్రాప్ అయ్యి ఇంకొకటి చేయడం ఇలాంటివి జరిగితే జరగాలి కానీ, నిజానికి ఏంటంటే ఈ వ్యక్తులైతే మాత్రం మీకు అంటే బయటికి ఏదైతే చెప్తున్నారో వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు అవే అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళేంటంటే వెయిట్ చేయలేరండి. కొంత ఆగి కొంత అది ఎంతవరకు జరుగుతుందో తెలుసుకొని అప్పుడు చెప్పడం వేరు. బట్ తొందరపడిపోయి వాళ్ళు ఆ టైంకి ఎలా ఫీల్ అవుతున్నారో, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని చెప్పడం, లేకపోతే సిట్యుయేషన్స్‌ని బేస్ చేసుకొని చెప్పడం, అలాంటివి చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, అన్ని రోజులు ఒకేలా ఉండవు, అన్ని సిట్యుయేషన్స్ ఒకేలా ఉండవు, మారుతుంటాయి. సో, ఆ మారినప్పుడు ఏంటంటే, ఇలా అంటే చెప్పినవి వర్కౌట్ అవ్వకపోవడం వల్ల వీళ్ళేంటంటే ఒక బ్లేమ్ దొరుకుతారు ఆర్ దొరుకుతున్నారు. సో, ఇలాంటివేవో జరుగుతున్నాయి కానీ, పర్సనల్‌గా వ్యక్తులైతే మాత్రం పెద్ద నెగెటివ్ పర్సన్‌లా నాకెక్కడా అనిపించట్లే. అట్‌లీస్ట్ అంటే ఇప్పటి వరకు ఈ రీడింగ్ రెజోనేట్ అయిన వ్యక్తులకైతే మాత్రం డెఫినెట్‌గా ఈ వ్యక్తులనైతే మీరు ట్రస్ట్ చేయొచ్చండి. పెద్ద నాకు అంటే వాళ్ళలోని అదేం కనిపించట్లేదు. కొంచెం ఈ వ్యక్తులకి ఏవో డిసప్పాయింట్‌మెంట్స్ అయితే ఉన్నాయి. కొంత మీ విషయంలోనే ఏంటంటే ఇగో ప్రాబ్లమ్ ఉంటే ఉండొచ్చు. మేబీ పాస్ట్‌లోనే ఆల్రెడీ చెప్పాను కదా! మీ మీద కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో, అవి అంటే మీరు రీచ్ అవ్వలేదు. అది మీ తప్పు కాదులెండి. వాళ్ళు అలా అనుకోవడం వాళ్ళ తప్పు. ఆర్ వాళ్ళు ఈ సిట్యుయేషన్ ఆర్ ఈ పర్సన్ ఇలానే ఉంటారు అనుకోవడం వాళ్ళ తప్పు. సో, మొత్తానికి ఏదో అలా అనేసుకున్నారు. అలా అనుకుంది అవ్వలేదు. అది వాళ్ళకి కొంత డిసప్పాయింటింగ్‌గా ఉంది కానీ దానివల్ల అంటే బయటకి అబద్ధాలు చెప్పి, బయటకి వేరేవి చెప్పి మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి, అలా చేయాల్సిన అవసరం అయితే వీళ్ళకి లేదండి. వీళ్ళేంటంటే ఒకటి మీరు ఎఫర్ట్స్ పెడితే ఓకే. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళైతే ఏ ఎఫర్ట్స్ పెట్టరు. అలా అని చెప్పి మిమ్మల్ని మ్యానిపులేటివ్ చేయరు. అలా అని చెప్పి మిమ్మల్ని చీటు చేయరు. ఏదీ లేదండి. ఈ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అంటే చైల్డిష్ అన్నమాట. మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి చాలా తక్కువండి. సో, దీనికేంటంటే ఇంక ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే ఈ వ్యక్తులు అలాంటి వాళ్ళు. జస్ట్ నేను మీకు చెప్పేదేంటంటే ఈ వ్యక్తులతో మంచిగా ఉండడానికి ట్రై చేయండి. కొంచెం ఏమైనా ఛాన్స్ ఉంటే వీళ్ళలోని మీకు కనిపిస్తున్న ఈ చిన్న చిన్న నెగెటివ్ ట్రైట్స్ అనేవి చేంజ్ చేసుకోమని చెప్పండి. ఇద్దరి మధ్యలో కూడా ఆ చనువు ఉంటే. లేకపోతే అది కూడా చెప్పొద్దు. ఎందుకంటే సిట్యుయేషన్స్ మారుతాయండి. వ్యక్తులు కూడా మారుతారు. ఈరోజు ఈ వ్యక్తి ఇలా ఉన్నంత మాత్రాన రేపు వీళ్ళు ఇలానే ఉండాలి అని రూల్ ఏం లేదు. థింగ్స్ అయితే బెటర్ అవుతాయి. కొంచెం వెయిట్ చేయండి. ఎందుకో కానీ కార్డ్స్‌లోనైతే నాకు అంటే ఎక్కడ నెగెటివ్ ఎనర్జీ రావట్లేదు. చాలా పాజిటివ్‌గా ఉన్నాయి కార్డ్స్. వ్యక్తులేంటంటే రాంగ్ పర్సన్స్‌లా కూడా నాకు అనిపించట్లేదు. మంచిగానే అనిపిస్తున్నారండి.
అలా అని చెప్పి మీరేదో తప్పులు చేశారు, లేకపోతే మీరొక రాంగ్ పర్సన్ అని కూడా నేను చెప్పను. ఇక్కడేంటంటే చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సహజంగా ఉంటాయి. సో, అలా ఉన్నప్పుడేంటంటే వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వాళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఏదైనా సరే ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి మీతో ఒకటి చెప్తుంటే అది జరగకపోయినా, లేకపోతే వేరేదేదో వాళ్ళే చేస్తున్నా సరే స్టిల్ వాళ్ళతోని మాట్లాడి ఒక కన్క్లూజన్‌కి రండి. అంతేకాని వాళ్ళు కావాలనేవి చేస్తున్నారు అని చెప్పి వాళ్ళతో ఫైట్ చేయొద్దండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. కొన్ని జరుగుతున్నప్పుడు వాళ్ళకి కూడా తెలియకుండా జరుగుతున్నాయండి. కొన్ని వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చేస్తున్నారు అని చెప్పొచ్చు. బట్ ఇంటెన్షనల్ అయితే కాదండి. వ్యక్తులేంటంటే బై హార్ట్ మంచివాళ్ళే కానీ కొంచెం అప్పుడప్పుడు అలా అవుతుంటారు. సో, దాన్ని బేర్ చేయగలిగితే ఈ వ్యక్తుల్ని హ్యాండిల్ చేయడం పెద్ద కష్టమేం కాదండి. అందుకే కదా చెప్తున్నాను. ఈ వ్యక్తికి పాస్ట్‌లో కొన్ని ఏవైతే డిసప్పాయింట్‌మెంట్స్ ఉన్నాయో అది మీరు కాదు అని వాళ్ళకి అర్థం అవ్వాలండి. అర్థమైతే ఇంకా అలా కూడా వాళ్ళుండరు. ఇంకా మంచిగా మారడానికి అవకాశం ఉంది. బట్ అంత ఈజీగా మీలోనే ఆ మంచిని మీరు చూపించుకోలేరు. అలా అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకోండి. ఆ వ్యక్తికి అర్థమయ్యేలా చెయ్యండి. చేస్తేనే ఆహ్, మీరు ఒక బెటర్ పర్సన్‌లా ఉండగలుగుతారు. ఇవన్నీ నేనైతే చెప్పనండి. ఇది మీ చాయిస్. మీ లైఫ్ కాబట్టి మీరొక చాయిస్ చేసుకోవచ్చు. కానీ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే రాంగ్ పర్సన్ కాదు. అది నేను మీకు చెప్పాలనుకుంటుంది. అండ్ ఇంకా చూద్దాం అసలు మీకు యూనివర్స్ ఏం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను మీకు చెప్తున్నాను కదండీ! ముందు ఆ ఇన్‌సెక్యూరిటీస్‌ని డ్రాప్ చేయండి. ఈ వ్యక్తి మీద మీకు ఏ ఆలోచనలైతే ఉన్నాయో అవన్నీ కూడా విడిచిపెట్టండి. అంటే నెగెటివ్ వేలో మీరు ఈ వ్యక్తి కోసం థింక్ చేస్తున్నట్టయితే వాటిని డ్రాప్ చేయండి. పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని బేస్ చేసుకొని, పాస్ట్ చాయిసెస్‌ని బేస్ చేసుకొని మీరప్పుడే డిసైడ్ అయిపోవద్దండి. ఈ మాట నేనెందుకు చెప్తున్నాను అంటే, వాళ్ళైతే అది కాదు. మీరు స్లో డౌన్ అవ్వండి. అప్పుడే వాళ్ళు అదే అని ఒక కన్క్లూజన్‌కైతే రావద్దు. అది గుడ్ అయినా, బ్యాడ్ అయినా వెంటనే డిసైడ్ అవ్వాల్సిన పని లేదండి. మీ మీద ఎవరు కూడా ఏ ఫోర్సు పెట్టట్లేదు. లేకపోతే మీరు అంతలాగా ప్రెషర్‌గా ఫీల్ అవుతూ ఏది చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ కూల్‌గానే వీళ్ళని అబ్జర్వ్ చేయండి. వీళ్ళది కాదు, మీరు చూసిన వ్యక్తి వేరు, లేకపోతే రియల్ పర్సన్ వేరు. ఇలా మీకొక క్లారిటీ వచ్చిన తర్వాతే వాళ్ళ విషయంలో ఏదైనా ఒక డెసిషన్ తీసుకోండి. అంతేకాని తొందరపడి మీకున్న ఇన్‌సెక్యూరిటీస్‌తో లేకపోతే మీకున్న జెలసీతో మీరేంటంటే ఈ వ్యక్తిని మిస్‌ట్రీట్ చేయడం, లేకపోతే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం, లేకపోతే మీ సైడ్ నుంచి వీళ్ళకి కొన్ని కాంప్లికేషన్స్ తీసుకురావడం అలాంటివైతే చేయొద్దండి. ఎందుకంటే ఇక్కడ కార్డ్స్‌లోని అంటే మీ ఎనర్జీస్ నుంచయితే కొంత నెగటివిటీ అనేది వస్తుంది. అలా అని చెప్పి మీరు ఒక బ్యాడ్ పర్సన్, రాంగ్ పర్సన్ అని చెప్పను కానీ, కొన్ని సిట్యుయేషన్స్ అలా వచ్చాయండి. నేను అర్థం చేసుకోగలను. ఆ వ్యక్తి ఎప్పుడైతే మిమ్మల్ని కొన్ని విషయాల్లో డిసప్పాయింట్ చేశారో డెఫినిట్‌గా మీకు ఉంటుంది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ వ్యక్తి విషయంలో మీరు తొందర పడకూడదు అనేది మాత్రం నిజమండి. యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీ గురించి మీరు ఆలోచించుకోండి. డెఫినిట్‌గా మీకు మీరే ఫస్ట్ ప్రయారిటీ అవుతారు. ఒకవేళ ఈ వ్యక్తిని మీరు నమ్మలేని పరిస్థితి, లేకపోతే వీళ్ళని అసలు ఏం చెప్పినా సరే నమ్మరు అని మీరు అనుకున్నట్టయితే ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. బట్ అనవసరంగా ఒక వ్యక్తి మీద ఏంటంటే ఆ బ్లేమ్ అయితే పెట్టొద్దు. ఆర్ వాళ్ళని అంతలా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ చెప్తున్నాను కదా! మీరు కూడా మీ కంఫర్ట్ జోన్ నుంచి కొంత బయటకి రండి. వచ్చి ఈ వ్యక్తి అసలు ఏంటి అనేది ఇంకొంచెం తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకు కూడా కొన్ని విషయాలు అర్థమవుతాయి. బట్ ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా! ఈ వ్యక్తితోని ఒక రిలేషన్‌షిప్ కావాలి. లేకపోతే ఈ వ్యక్తితోని ఉండాలి. వీళ్ళు చెప్తుంది ట్రస్ట్ చేయడానికి ఇంకో ఛాన్స్ తీసుకోవాలి అని మీరేంటంటే అనుకున్నట్టయితే డెఫినిట్‌గా వాళ్ళ విషయంలో అంటే తొందరపడకుండా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి. వాళ్ళు చెప్పిన మాటలు మీరు నమ్మకపోయినా అట్‌లీస్ట్ వాళ్ళేం చేస్తున్నారు? ఇలా మీకు ఛాన్స్ ఉన్నంత వరకు కూడా మీరు అంటే తెలుసుకోవడానికి ట్రై చేయండి అంతే. అండ్ ఒకవేళ కానీ ఈ వ్యక్తి పర్సనల్‌గా ఎక్కడ అంటే ఏది చెయ్యట్లేదు. వాళ్ళు చెప్తుంది నిజమే. కాకపోతే సిట్యుయేషన్స్ అలా అవుతున్నాయి అని తెలిస్తే వాళ్ళ మీద అంటే పాజిటివ్ ఇంప్రెషన్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరు ఎప్పుడైతే వాళ్ళ మీద కొంచెం ఆ కేరింగ్ చూపిస్తారో లేకపోతే మీరు ఎప్పుడైతే కొంచెం అంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా అయితే కావాలి అనుకున్నారో లేకపోతే మీరు ఎలా అయితే ఉండాలి అని అనుకున్నారో పాస్ట్‌లో ఆ సెల్ఫ్‌ని కానీ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కూడా చాలా మారుతారండి. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం మానేస్తారని చెప్పొచ్చు. ఆర్ మిమ్మల్ని హర్ట్ చేయడం మానేస్తారని చెప్పొచ్చు. బట్ వాళ్ళేంటంటే మీలోన అది చూడాలి. మీలో చాలామంది వ్యక్తులకేంటంటే చెప్తుంటారు. మీ పర్సన్స్ అదేంటంటే పాస్ట్‌లో ఉన్నట్టుగా నువ్వు లేవు. లేకపోతే
మేము ఇది అస్సలు ఊహించలేదు అని. దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఇంటెన్షనల్‌గా చెప్తుందని కాదు. డెఫినిట్‌గా వాళ్ళేదో నోటీస్ చేస్తేనే చెప్తారు. సో, అలా కానీ మీ వ్యక్తులు చెప్తున్నారు అంటే మేబీ అది నిజమే. ఎంతో కొంతైనా నిజం ఉండకపోతే వాళ్ళు ఆ మాట అనరు. సో, మీరు కూడా మిమ్మల్ని మీరు కొంచెం చెక్ చేసుకుంటూ ఉండండి. సో దట్ ఇక్కడ కొన్ని జరగవు. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీరు సిట్యుయేషన్స్‌ని ఏంటంటే పైపైన చూస్తున్నారంట. డీప్ డౌన్ చూడట్లేదు. సో, అది కూడా చూడడం స్టార్ట్ చేస్తే ఇంకేం లేదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ ఈవిల్ ఐ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి బయటకు చెప్పే మాటలు ఎంతవరకు నిజం? అసలు అవి మీరు నమ్మొచ్చా? వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే పాస్ట్‌లోని ఈ వ్యక్తులు చాలా మంచి వ్యక్తులండి. అండ్ మీరంటే చాలా ఇంట్రెస్ట్ కూడా చూపించారు అని చెప్పొచ్చు. ఆర్ మీ మీద జెన్యూన్‌గా కేరింగ్ చూపించారని చెప్పొచ్చండి. వాళ్ళలోని ఏంటంటే ఎక్కడ కూడా ఆ టాక్సిసిటీ అనేది కనిపించట్లేదు ఫస్ట్ థింగ్ నాకు. పాస్ట్‌లో మాత్రం మీరంటే వీళ్ళకి చాలా చాలా ఇష్టం ఉంది. చాలా సిన్సియర్‌గా ఉన్నారు కూడా మీ విషయంలో. ఎక్కడా కూడా మిమ్మల్ని వాళ్ళు చీట్ చేయాలి అనుకున్నట్టుగా లేకపోతే వాళ్ళ నుంచి అంటే ఆ హేట్రెడ్ కానీ ఎక్కడా కూడా కనిపించట్లేదండి. మేబీ మీరు కూడా అది నోటీస్ చేసే ఉండుంటారు. బట్ సిట్యుయేషన్స్ ఏంటంటే చేంజ్ అవుతుంటాయి. వ్యక్తులు మారుతుంటారు. కొత్త కొత్త పరిచయాలు లేకపోతే కొత్త కొత్త అనుభవాలు అనేవి ఒక మనిషి జీవితంలో వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని రీప్లేస్ అవుతుంటాయి. అంటే మీరు రీప్లేస్ అయిపోయారు అని నేను చెప్పను కానీ ఏదైనా సరే వ్యక్తులైతే మాత్రం ముందు లాయల్‌గానే ఉండేవారండి. లాయల్‌గా ఉండేవాళ్ళు, జెంటిల్‌గా ఉండేవాళ్ళు. ఆ కేరింగ్ కానీ, లవింగ్ ఎనర్జీ కానీ చాలా ఎక్కువగా వస్తుంది వీళ్ళ కార్డ్స్ నుంచి. ఈ 2 కార్డ్స్ ఎప్పుడైతే నేను చూసానో నాకొకటి అర్థమైంది. వీళ్ళలోని ఏంటంటే మీరు ఆ మదర్ లవ్‌ని ఫీల్ అయ్యారు, ఫాదర్ లవ్‌ని ఫీల్ అయ్యారని చెప్పొచ్చు. అంత బాగా చూసుకున్నారు. పాస్ట్‌లోనైతే మాత్రం డెఫినిట్‌గా వీళ్ళలోని అదుంది. అండ్ మీరు కూడా వాళ్ళు అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారండి. వాళ్ళు అంటే మీకొక రెస్పెక్ట్ ఉంది. సో, ఇప్పుడు ఈ వ్యక్తుల పరిస్థితి ఏంటంటే వీళ్ళు కొన్ని చాయిసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఆ చాయిసెస్ కూడా ఎలాంటివి అంటే ఒకవైపు మీరైతే ఇంకో వైపు ఇంకొకటని చెప్పొచ్చు. అక్కడ థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదో సిట్యుయేషన్ అవ్వచ్చు. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తి ఏదో ఒకటే చూస్ చేసుకోవాల్సిన పరిస్థితి, ఒకటి సాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితి. సో, వీళ్ళేమనుకుంటున్నారు అంటే మేనేజ్ చేయాలనుకుంటున్నారండి. ఇప్పట్లో వాళ్ళేంటంటే ఏది సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా లేరు. లేకపోతే ఏదో ఒక్కటే చూస్ చేసుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఇప్పుడు మీతో ఉన్న రిలేషన్‌షిప్ అనేది జెన్యూన్. సో, ఇక్కడ ఒకవేళ ఇంకెవరైనా రిలేషన్‌షిప్‌లోకి వచ్చినా ఆర్ థర్డ్ పార్టీ అంటే పేరెంట్స్ వాళ్ళు కూడా అవుతుంటారు కొన్నిసార్లు. సో, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇంటర్ఫియర్ అయినా సరే, మొత్తానికి ఇక్కడ ఏదో ఒక సిట్యుయేషన్ అనేది ఉన్నా సరే, వీళ్ళేంటంటే దాన్ని కూడా విడిచిపెట్టలేకపోతున్నారు అని చెప్పొచ్చండి. వీళ్ళకేంటంటే ఈ 2 కూడా ఇంపార్టెంటే. సో, ఇలా ఈ 2 ఇంపార్టెంట్ అయినప్పుడు ఏంటంటే, వాళ్ళు అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోలేకపోతున్నారు. అలా అని చెప్పి కొన్ని మేనేజ్ చేయలేకపోతున్నారు ఏదైనా సరే. సో, దీనివల్ల ఏంటంటే మీ దగ్గర వీళ్ళు హానెస్ట్‌గా ఉండట్లేదు ఫస్ట్ థింగ్. డెఫినిట్‌గా వీళ్ళు చెప్పిన మాట ఒకటి, చేస్తుంది ఒకటి. అండ్ కొన్నిసార్లయితే అది చెప్పట్లేదు కూడా. సీక్రెట్‌గా చేస్తున్నారు. ఆ తర్వాత మీకెప్పుడో తెలియడం ఇలాంటివి జరుగుతున్నాయి. లేకపోతే ఎక్కువ అబద్ధాలు చెప్పడం ఇలాంటివి జరుగుతున్నాయండి. డెఫినిట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే బయటికి చెప్పే మాటలొకటి, చేస్తుంది ఇంకొకటి. అందులో నో డౌట్ ఈ వ్యక్తిని ఏంటంటే మీరు అంత ఈజీగా ట్రస్ట్ చేయడానికి లేదు. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఈ వ్యక్తి దీనివల్ల వాళ్ళు ఏ రోజైనా సరే ఇరుక్కుంటారు. ఒక డేంజరస్ సిట్యుయేషన్‌లోకి వెళ్తారు అని తెలుసండి. ఆ క్లారిటీ కూడా వాళ్ళకుంది. కాకపోతే అయినా సరే వాళ్ళేం చేయలేకపోతున్నారండి. ఇక్కడ మిమ్మల్ని కన్విన్స్ చేయలేరు. అక్కడ వాళ్ళని కన్విన్స్ చేయలేరు. మొత్తానికి ఇలా ఏంటంటే ఇబ్బంది పడుతున్నారు ఈ వ్యక్తులు. వాళ్ళకేంటంటే ఒకటేనండి. ప్రెజెంట్ మీ నుంచి అటెన్షన్ కావాలి. అటునుంచి కూడా అటెన్షన్ కావాలి వాళ్ళకి. ఈ అటెన్షన్ దొరికితేనే వాళ్ళేంటంటే హ్యాపీగా ఉండగలరు. సో, ఈ అటెన్షన్ కోసమే వీళ్ళేంటంటే ఏ రిస్క్ అయినా చేస్తుంది. ఎంత దూరమైనా వెళ్తుంది. అటు మీ దగ్గర అంటే ఇలా చేస్తున్నారు. అలా అని చెప్పి వాళ్ళతో కూడా అలానే ఉంటున్నారండి. ఈ వ్యక్తి ఏంటంటే ఒక్క మీ దగ్గరే ఇలా ఉంటున్నారు. ఆ థర్డ్ పార్టీ దగ్గర ఇలా ఉండట్లేదు అని చెప్పడానికేం లేదు. సేమ్ ఉంటున్నారు అని చెప్పొచ్చు. బట్ ఈ వ్యక్తులకి ఏంటంటే ఇది డిసప్పాయింటింగ్‌గానే ఉందండి. ఇది పెద్ద హ్యాపీగా ఏం లేదు వాళ్ళకి. ఎందుకంటే హ్యాపీగా లేదు అటెన్షన్ అయితే దొరుకుతుంది కానీ ఇది ఎంత రిస్కో కూడా వాళ్ళకి తెలుసు.
దీనివల్ల వాళ్ళు రిలేషన్‌షిప్ ఎలా డ్యామేజ్ అవుతుంది, లేకపోతే థింగ్స్ ఎలా హారిబుల్‌గా చేంజ్ అవుతున్నాయనేది వాళ్ళకర్థమవుతుందండి. ఇది వాళ్ళు రిపేర్ చేయలేరు. లేకపోతే ఇది బెటర్ అవ్వదు. దీనివల్ల ఫ్యూచర్ ఏంటి? లేకపోతే ప్రెజెంట్ ఏ రోజు ఎలా మారుతుంది? అనే ఆ భయం కూడా ఉందండి వీళ్ళకి. దానివల్ల ఏంటంటే వ్యక్తులు అటెన్షన్ దొరుకుతున్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, వాళ్ళు చేస్తున్న పనులకు కూడా అంతే రిగ్రెట్ అవుతున్నారు అని చెప్పొచ్చు. పెద్ద హ్యాపీగా ఏం లేరండి. ఎందుకంటే ఏ రోజైనా సరే ఇదేమవుతుందనేది వాళ్ళకి తెలుసు. అది కొంత బాధాకరంగానే ఉంది. కాకపోతే వాళ్ళేంటంటే మార్చుకోలేకపోతున్నారండి. సో, ఈ వ్యక్తులేంటంటే ఒకవేళ వీళ్ళు మారి మీతో ఆనెస్ట్‌గా ఉండి మీ దగ్గరికి వచ్చి, లేకపోతే ముందులాగా అన్నీ చెప్పి ఏదైతే చెప్తారో అది చేసి, ఇవి అంటే కొంచెం కష్టమండి. వాళ్ళకి భయం వేస్తుంది. ఇప్పట్లో అయితే వీళ్ళు రిస్క్ తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు ఏ రోజైతే రిస్క్ తీసుకుంటారో ఆ రోజు చాయిసెస్ చేసుకున్నట్టే. సో, డెఫినిట్‌గా ఆ రోజు వాళ్ళ హార్ట్ అనేది బ్రేక్ అవుతుందండి. సో, దానికైతే వీళ్ళు రెడీగా లేరు. అండ్ రెడీగా ఉండరని కూడా చెప్పొచ్చు. మేబీ మీరేదైనా యాక్షన్ తీసుకుంటే నాకు తెలీదు కానీ, వాళ్ళ సైడ్ నుంచి యాక్షన్ తీసుకోవడం అనేది కొంచెం కష్టం అండి. ఎందుకంటే, ఈ వ్యక్తులకి అది పెయిన్‌ఫుల్ అండి. వాళ్ళేంటంటే, ఈ సిట్యుయేషన్ నుంచి ఎలా బయటకి రావాలి అని చూస్తున్నారు కానీ, ఇదొక్కటే ఆప్షన్ అన్నప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళకేంటంటే, మీరు ఇంపార్టెంటే, ఆ సిట్యుయేషన్ కూడా ఇంపార్టెంటే. సో, ఇలా 2 ఇంపార్టెంట్ అయినప్పుడు ఏంటంటే, ఎవరు ఏం చేయలేరు కదా! సో, నాకేమనిపిస్తుందంటే డెఫినిట్‌గా వీళ్ళ హార్ట్ అయితే బ్రేక్ అవుతుందండి. వీళ్ళు డిసప్పాయింట్ అవ్వడం అయితే జరుగుతుంది. మరి అది మీ వల్ల జరుగుతుందా? లేకపోతే అక్కడ థర్డ్ పార్టీ వల్ల జరుగుతుందా? అనేది మాత్రం టైమే చెప్పాలి ఆన్సరు. కాకపోతే వీళ్ళు ఇప్పుడే ఏదో ఒక రిస్క్ తీసుకొని, ఎటో ఒకవైపు స్టాండ్ తీసుకొని, సిన్సియర్‌గా మాట్లాడి, బయటికి ఏదైతే చెప్తారో అదే చేస్తే కొంత థింగ్స్ బెటర్ అవుతాయండి. బట్ అలా చేయకపోతే ఏ రోజైనా సరే వీళ్ళకి డిసప్పాయింట్‌మెంట్స్ అయితే తప్పవు అని యూనివర్స్ అయితే చెప్తుంది. ఎందుకో కానీ మేబీ వీళ్ళు రియలైజ్ అవ్వట్లేదది. ఏమైనా తెలుసుకుంటారేమో ఫ్యూచర్‌లో చూడాలి. కాకపోతే ఇప్పుడు మాత్రం దానికి ఛాన్సెస్ అయితే లేవండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరప్పుడే తొందర పడొద్దండి. చేంజెస్ అయితే వస్తున్నాయి. అండ్ చేంజెస్ వస్తాయి కూడా. ఇంకా ఇంకా చాలా చేంజెస్ మీరు నోటీస్ చేస్తారు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తిని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. పాస్ట్‌లో కూడా మీరు అనుకున్నారు. అండ్ ఇప్పుడు కూడా మీకెక్కడో అనిపిస్తుంది. ఈ వ్యక్తిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. లేకపోతే వీళ్ళతో ఉండాలి. లేకపోతే వీళ్ళతో థింగ్స్ బెటర్ అయితే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే మీకు చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. కాకపోతే మీరేంటంటే జెంటిల్‌గా ఉండలేకపోతున్నారు వీళ్ళతో. వాళ్ళు చేసిన పనులకి అంటే మీకు అవి తెలుస్తున్నాయి కదా! సో, మీరేంటంటే ఆర్గ్యుమెంట్స్ చేయడం, ఫైట్స్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. బట్ అలాంటివి చేస్తే వర్కౌట్ అవ్వదండి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ వ్యక్తిని బేస్ చేసుకొని వాళ్ళలా మీరు బిహేవ్ చేయాల్సి ఉంటుందండి. వాళ్ళు ఏదైతే మీకు చేస్తున్నారో దాని ప్రకారం మీరు యాక్ట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాని మీకు అనిపించింది మీరేంటంటే కేర్‌లెస్‌గా చేయడానికి లేదు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్తున్న దారి సరైన దారా కాదా అనేది కూడా చూసుకోండి. ఎందుకంటే డిస్ట్రాక్టింగ్‌గా ఉంటాయి కొన్ని సిట్యుయేషన్స్ అనేవి. ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతుంటారు. బట్ మీరలా డిస్ట్రాక్ట్ అయితే ఎప్పటికీ కూడా డెస్టినేషన్ అనేది రీచ్ అవ్వలేరండి. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీకొక క్లారిటీ ఉంటే, ఈ వ్యక్తి కావాలా? వద్దా? అనేది కూడా క్లారిటీ తెచ్చుకోండి. వద్దు అన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, డెఫినిట్‌గా మీరేం చేయాలో అది చేయొచ్చు. బట్ కావాలి అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, వీళ్ళ దారిలో మీరు వెళ్తూ వీళ్ళని మార్చాల్సుంటుందండి. ఎందుకంటే ఈ వ్యక్తులు మిమ్మల్ని గివ్ అప్ చేసేయాలి కంప్లీట్‌గా అని ఎక్కడా కూడా అనుకోవట్లేదు. వాళ్ళ ఆలోచనలు ఎక్కడో కానీ మీ వైపు ఉన్నాయి. సో, దానివల్లే వాళ్ళు కూడా ఇలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎవరో ఒక్కళ్ళ మీదే మనసుండి ఒక్కలే కావాలి అనుకుంటే ఇంక కంప్లీట్‌గా అటు వెళ్ళిపోతారండి. బట్ 2 వైపులా మనసున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే అంత ఈజీ కాదది. డెఫినిట్‌గా సఫర్ అవుతారు. సో, ఈ రిలేషన్‌షిప్‌లోకైతే పాజిటివిటీ వస్తుందండి. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ మీరు కూడా అలా పాజిటివ్‌గా ఉండాలి. అండ్ మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయి. ఈ రిలేషన్‌షిప్ పరంగా అనేది కూడా మీరు నమ్మాలండి. ఎందుకంటే పాస్ట్‌లోని మీ ఇద్దరి కనెక్షన్ చూస్తున్నట్టయితే ఎక్కడా కూడా ఫేక్‌లా అనిపించలేదు నాకు. చాలా జెన్యూన్‌గా అనిపించింది. ఇప్పుడు కూడా అదేంటంటే అలానే కంటిన్యూ అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే కొన్ని సిట్యుయేషన్స్‌ని మీరు కంట్రోల్ చేయకపోతేనే మంచిది. ఎందుకంటే మీరు ఎంత కంట్రోల్ చేయడానికి చూస్తే అంత కాంప్లికేట్ అవుతాయి. మెయిన్ ఈ వ్యక్తిని కంట్రోల్ చేయడానికి చూడొద్దు. ఎందుకంటే వాళ్ళున్న సిట్యుయేషన్‌లోని
వాళ్ళు ఏ డెసిషను తీసుకోలేరండి. ఈ టైంలో మీరు ఏదైనా చేస్తే మిమ్మల్నే వాళ్ళు విడిచిపెట్టేయడానికి చూస్తారు. అంటే ఇక్కడ ఒకటి అంత ఈజీ కాదది వాళ్ళకి కూడా. బట్ స్టిల్ ఎందుకో కానీ ప్రయారిటీస్ అనేవి మారిపోతాయండి. లైక్ ఏంటంటే ఒకళ్ళు ఎక్కువ ప్రయారిటీ, ఒకళ్ళు తక్కువ అవుతారు. సో, ఎప్పుడూ మీరే ఎక్కువలో ఉండాలి అంటే మీరు వాళ్ళ ప్రకారం బిహేవ్ చేయాల్సుంటుంది. అలా ఏ రోజైతే చేస్తారో అప్పుడు ఈ రిలేషన్‌షిప్‌ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫైట్స్ ఒద్దండి. ఈ వ్యక్తి కోసం మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి జాగ్రత్తగా ప్లాన్స్ వేయండి. అండ్ కేర్‌ఫుల్ స్టెప్స్ వేయండి. అంతేకానీ డైరెక్ట్‌గా ఫైట్ చేసి డైరెక్ట్‌గా వీళ్ళకి అపోజ్ అయిపోతే ఏం రాదు మీకు. అంతా వేస్ట్ అయిపోతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకుంటారు మీ సిట్యుయేషన్స్ కోసం. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.